ఇప్పుడు తాతలకు మాల్ మసాలా మనవాళ్ళకు అన్నట్టుంది పో. వరంగల్ ఏనుమావుల మిర్చి మార్కెట్ లో వ్యాపారులు ధర్నాలు చేస్తుంటే మూటలు వేసుకొని వచ్చిన రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇప్పుడు మార్కెట్ నిండా మిరపకాయ మూటలు కావాలి రైతులు. గాడుపుకు ఎర్రటెండల మూటల కావాలి కూర్చొని 1000 కండ్లతో ఎదురు చూస్తున్నారు రైతన్నలు జెండా పాటలు ఎప్పుడైతాయోనని. మరి జెండా పాటలు ఎందుకైతే లేవు, వ్యాపారులు ఎందుకు కొంటలేరంటే ఇవాళ మేము తెలుసుకుంటే మార్కెట్ లో ఒక ఆసామి దొంగతనం తెచ్చి అమ్ముకుంటే ఖరీదారు పట్టుకపోయిందట. స్టేషన్ లో ఉంచుకుంటే దాన్ని నిరసనగా ఇక్కడ చేస్తుండు. కానీ ఒక ఆసామి తెచ్చి అమ్మిన ఆయనను తీసుకుపోయి ఆయన అప్పు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ధరలు చేసుకోవాలి. కానీ దానికి ఏమంటే స్పందించి వాళ్ళు చేసుకున్నాన్ని ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టకూడదు. ఇక్కడ ఉన్న వచ్చిన దాదాపు ఇప్పటికి మేము వచ్చి పొద్దున్న నుంచి దాదాపు 10 గంటలు అవుతుంది. దీనికి మేము మార్కెట్ లో పండుకొని ఉండాల్సి వస్తుంది. ఇన్నరా మరి ఏమైందో ఏమో కానీ ఇద్దరు అడితి వ్యాపారుల్ని పోలీసు వాళ్ళు పట్టుకపోయిలాట. చాలా గడ్డట పట్టుకపోతారని వ్యాపారాలు చేసేటోళ్ళంతా గుంపైలు కొనుగోలు బంద్ పెట్టిరు. మార్కెట్ కార్యదర్శి ఆఫీసు ముంగట ధరలకు కూర్చున్నారు. గీతీరుగా ఇంకేముంది, కళ్ళల మూటలు కావాలి రైతులు. వ్యాపారాలు చేసుకునేటోళ్లకు బాధలు వచ్చినా రైతులే తిప్పల పడేటి కథ అవుతుంది. ఇప్పుడు ఎన్నడు మారుతాయో ఏమో రైతుల బతుకులు.